హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రభాకర్. మీరు చూస్తున్నారు పిఆర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఏంటంటే ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అనే స్కీమ్ గురించి ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, దానికంటే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు మనం పెట్టే కొత్త వీడియోస్ అన్ని స్కీమ్స్కి సంబంధించిన వీడియోస్ అన్నీ మీరు అందరికంటే ముందుగా పొందగలుగుతారు. ఫ్రెండ్స్, ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అనే స్కీమ్ ఇది. సో ఇది పేదవారికి చాలా ఉపయోగపడుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో దీంట్లో కంప్లీట్గా మీకు ఈ స్కీమ్ వల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంటి, సో దీనివల్ల సో మనం ఏ విధంగా ఒక బిజినెస్ అనేది పెట్టుకోవచ్చు, లేదా ఒక చేతి వృత్తిని డెవలప్ ఎలా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. ఈ స్కీమ్ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ స్కీమ్లో జాయిన్ అవ్వచ్చు. సో మీకు ఎలాంటి రూపాయి ఖర్చు లేకుండానే గవర్నమెంట్ అనేది మీకు కావాలంటే రోజుకు 500 రూపాయలు అనేది మీకు అమౌంట్ అనేది ఇచ్చి, శిక్షణ ఇచ్చి, దాని తర్వాత మళ్ళీ మీకు ఒక సర్టిఫికెట్ అనేది ప్రొవైడ్ చేసి, సో దాని తర్వాత మళ్ళీ బ్యాంక్ నుంచి 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు లోన్ కూడా ఇప్పిస్తుంది అన్నట్టు. సో ఇది ఒక మంచి స్కీమ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సో ఒక లోన్ తీసుకోవాలనుకుంటే మనం ఊర్లో సో ఒక 100 మంది పెట్టేసేసుకుంటే దాంట్లో 5గురికో 10 మందికో వస్తుంది. సో ఇది అలా కాదన్నట్టు. సో ఎంతమంది మీరు ఈ స్కీమ్లో జాయిన్ అయితే అంతమందికి కూడా లోన్ అనేది ప్రొవైడ్ చేయటం అయితే జరుగుతుంది అన్నట్టు. సో అయితే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చూస్తే మీకు సో దీనికి ఎలా అప్లై చేసుకోవాలి, సో అసలు ఉండవలసిన అర్హతలు ఏంటి, సో దీనికి లోన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ వీడియోలో మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, మీరు వీడియోని అయితే షేర్ చేయండి. ఎందుకంటే పేదవారికి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది అన్నట్టు వీడియో. సో ఇక వీడియోలోకి వెళ్దాం. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఈ పథకం పేరు వచ్చేసి ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అనే పథకం అని అంటారు దీన్ని కేంద్ర ప్రభుత్వం అనేది 2023 ఫిబ్రవరి 1నే స్టార్ట్ చేసింది. కాకపోతే అప్పుడు మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది లేదు. అంటే ఈ స్కీమ్ని దీన్ని ఇలా డెవలప్ చేయాలి అని ఇలా డిజైన్ చేసుకుంది గవర్నమెంట్ అనేది. కాకపోతే దీన్ని ఆన్లైన్లో ప్రవేశపెట్టలేదు. అయితే దీని ద్వారా ప్రజలు రకరకాల వృత్తులు చేపడుతూ కేంద్రం నుంచి ఉచితంగా 15,000 వరకు తీసుకోవచ్చు. అయితే ఈ 15,000 ఎలా ఇస్తారనేది కూడా నేను వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో అలాగే అవసరమైన రుణం కూడా తీసుకోవచ్చు. ఇలా ఇప్పటికే కేంద్రానికి 1,00,00,000కి పైగా అప్లికేషన్లు అనేది రావడం జరిగిందట. ఆల్రెడీ కేంద్రానికి 1,00,00,000 అప్లికేషన్లు పైనే రావడం జరిగింది. సో 4 లక్షల మందికి పైగా మనీ కూడా అమౌంట్ అనేది తీసేసుకోవడం జరిగింది. అయితే ఈ స్కీమ్లో మీరు నిరభ్యంతరంగా ఈ స్కీమ్కి అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ₹1 ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. వేరే వాళ్ళకి ఎవరికో 2,000 3,000 రూపాయలు ఇచ్చి ఈ లోన్ కోసం మీరు లంచం పెట్టాల్సిన అవసరం లేదు. సో ఇంకొక విషయం ఏంటంటే, సో లోన్కి సంబంధించి ఎవరు లంచం అడిగినా కానీ మీరు ఇవ్వద్దని చెప్తున్నాను. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి 4 లక్షల మంది ఆల్రెడీ ఈ లోన్ అనేది తీసుకోవడం జరిగింది. ఇది లేటెస్ట్గా ఈ 2-3 మంత్స్లోనే ఇది జరగడం జరిగింది. సో దాని తర్వాత మరి ఇక మనీ ఎవరికి ఇస్తారు? సో మరి ఈ లోన్ అనే ఈ 15,000 అమౌంట్ కానీ లోన్ కానీ ఎవరికి ఇస్తారు అంటే, ఇక్కడ చూడండి, ఈ వృత్తుల వారికి కేంద్రం మనీ ఇస్తుంది. కార్పెంటర్ అంటే వడ్రంగి, తర్వాత పడవ తయారీదారు, బంగారు నగల తయారీదారులు, నిర్మాణ కార్మికులు అంటే దేనికి సంబంధించిన నిర్మించేవాళ్ళు, ఆ నిర్మాణ కార్మికులు, తర్వాత లోహ కళాకారులు, తర్వాత ఏదైతే సుత్తి తయారీదారు, తర్వాత టూల్ కిట్ల తయారీదారు, అంటే ఇవన్నీ ఏదైనా మేకింగ్ చేసే వాళ్ళందరికీ ఇది చేతి వృత్తే. అయితే విగ్రహాలు తయారు చేసేవాళ్ళు, రాళ్ళు కొట్టుకునే వాళ్ళు కావచ్చు, లేకపోతే కుమ్మరి వాళ్ళు కావచ్చు, ఈ చేతి పని చేసుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా దుప్పట్లు తయారు చేసేవాళ్ళు కావచ్చు, పరుపులు తయారు చేసేవాళ్ళు కావచ్చు, చేపలు, బొమ్మలు, అలాగా ఇలా చాలామంది అన్నట్టు. దీంట్లో మనం చేతి వృత్తులు చూసుకుంటే చాలా వృత్తులు ఉన్నాయి. అయితే మరి దీంట్లో మాకు రాదు కదా, ఈ వృత్తి మాకు చేయటం రాదు కదా అంటే శిక్షణ ఇస్తారు వాళ్ళు. తెలిసిన వాళ్ళకి సర్టిఫికెట్ ఇచ్చి లోన్ ఇస్తారు. తెలియని వాళ్ళు, నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి వాళ్ళు శిక్షణ ఇస్తారు అన్నట్టు. సో తర్వాత చేపలు తయారు చేసే వాళ్ళకు ఉంటుంది. ఇక అర్హతలు ఏంటి మరి, ఏమేమి ఉండాలి దీనికంటే? 18 ఏళ్ళు పైబడి ఉండాలి.
సరిపోతుందన్నట్టు. దీనికి ఎలాంటి డాక్యుమెంటేషన్ అనేది ఉండదు. ఒక ఆధార్ కార్డు, సో జనరల్‌గా ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు, సో దాని తర్వాత రేషన్ కార్డు ఇది కామన్‌గా అందరికి ఉంటాయి. సో అవన్నీ కామన్‌గా ఉంటాయి కాబట్టి సో మనకి ఇక అదర్ డాక్యుమెంట్ అనేది ఏమీ అవసరం లేదని చెప్పుకోవచ్చు. అయితే అయితే ఇక్కడ అలాగే పని కోసం గత 5 ఏళ్లలో ఎలాంటి లోన్ తీసుకోకూడదన్నట్టు. ఎలాంటి వృత్తి చేస్తున్నట్టు లోన్ తీసుకోకూడదు. బ్యాంకులో గవర్నమెంట్ నుంచి పర్సనల్‌గా మీరు ఏ లోన్ అయినా తీసుకొని ఉండొచ్చు. కాకపోతే ఇలాగా గవర్నమెంట్ స్కీమ్ నుంచి లోన్ తీసుకొని ఉండకూడదు. అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత ఇక పథకం యొక్క ప్రయోజనాలు ఏంటంటే, ఈ పథకం కోసం అప్లై చేసుకునే వారికి కేంద్రం విశ్వకర్మ యోజన సర్టిఫికేట్ ఇస్తుంది. దాని తర్వాత ఒక ఐడీ కార్డు ప్రొవైడ్ చేస్తుంది. మీకు గుర్తింపు కార్డు ఇస్తది. దాని తర్వాత 40 గంటల పాటు ఉచిత ట్రైనింగ్ ఇస్తది. సో మీకేమీ లేదు, మీకు వర్క్ చేయాలనే ఆశ ఉంది, వర్క్ చేసుకొని బిజినెస్ చేసుకోవాలనే ఆశ ఉంది. సో కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, మీకు శిక్షణ కూడా ఇస్తారన్నట్టు. శిక్షణ ఇచ్చేసి ఆ ట్రైనింగ్ సమయంలో 5-7 రోజులు మీకు ట్రైనింగ్ ఉంటుంది. ఆ సమయంలో మీకు రోజుకు రూ. 500 వాళ్ళు అమౌంట్ అనేది ఇస్తారు. స్టైఫండ్ రూపంలో ఇస్తారు మీకు. శిక్షణ కూడా ఉచితంగా శిక్షణ ఇచ్చి మీకు ఎన్ని రోజులైతే మీరు 5-7 రోజుల్లో శిక్షణ ఉంటుంది కాబట్టి ఈ 5-7 రోజుల్లో కూడా మీకు రూ. 500 అనేది ప్రొవైడ్ చేస్తారు. ప్రొవైడ్ చేసిన తర్వాత ఇక ట్రైనింగ్ తర్వాత మీరు టూల్ కిట్ కొనుక్కోవడానికి, అంటే మీరు ఈ చేతి పనికి సంబంధించిన టూల్ కిట్స్ అనేవి ఉంటాయి కదా, అంటే తయారీ చేసేవాళ్ళు ఒక పనిముట్లు అనేది కొనుక్కుంటారు కదా, ఆ పనిముట్లు కొనుక్కోవడానికి రూ. 15,000 ఇస్తారన్నట్టు. ఈ ట్రైనింగ్ అయిపోయిన వెంటనే రూ. 15,000 ఇస్తారు. అలాగే మీరు 18 నెలల్లో చెల్లించేలా రూ. 1,00,000 రుణం పొందొచ్చు. తర్వాత మరో 30 నెలల్లో చెల్లించేలా 2,00,000 రుణం తీసుకోవచ్చు. ఈ కేంద్రం రుణంపై 5% వడ్డీ కూడా తీసుకుంటుంది. సో ఇది చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే సో మీకు ఒక డౌట్ అనేది రావచ్చు. మరి సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఈ లోన్ ఎవరిస్తారు, ఏ బ్యాంక్ దగ్గరికి వెళ్ళాలని కూడా మీకు ఒక డౌట్ అయితే రావచ్చు. వాళ్ళే మీకు ఈ సర్టిఫికేట్ ఏదైతే ఉందో సో మీకు ప్రత్యేకించి అన్ని బ్యాంక్స్ ఇవ్వవు ఈ లోన్స్. కొన్ని బ్యాంక్స్ మాత్రం ఈ ఏదైతే కేంద్రానికి రిలేటెడ్గా ఈ స్కీమ్స్కి రిలేటెడ్గా ఏ బ్యాంక్స్ అయితే ఉంటాయో ఆ బ్యాంక్స్లో అయితే మీకు లోన్ ప్రొవైడ్ చేస్తారు. ఈ సర్టిఫికేట్ తీసుకెళ్ళి మీరు బ్యాంక్లో లోన్ అప్లై చేసుకుంటే వాళ్ళు లోన్ కూడా మీకు ఇస్తారంటూ. సో చాలా ఈజీగా ఈ సర్టిఫికేట్ని చూసి గవర్నమెంట్ నుంచి వచ్చిన సర్టిఫికేట్ కాబట్టి కేంద్రం నుంచి వచ్చింది కాబట్టి మీకు లోన్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. లోన్ కూడా మీరు ఈఎంఐ రూపంలో పే చేసేసుకోవచ్చు. మళ్ళీ మీరు లోన్ అనేది తీసుకోవచ్చు. మరి దీనికి ఎలా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ఎలా చేసుకోవాలి అంటే సో విశ్వకర్మ యోజన దీనికి సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అయితే లేదు. ఖచ్చితంగా ఇది మీరు మీ సేవ దగ్గర కానీ సిఎస్సి సెంటర్లోకి కానీ మీరు వెళ్ళి ఈ విశ్వకర్మ యోజన ఆన్లైన్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఒకవేళ మీరు ఆన్లైన్ చేయించుకోండి. దానికి సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉండి మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత విశ్వకర్మ యోజన స్కీమ్కి సంబంధించి ఏమన్నా వాళ్ళు ఏదన్నా ఇంకా పేపర్స్ కావాలని అడిగినా లేకపోతే ఇంకేదన్నా అడిగినా నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఖచ్చితంగా దీనికి సంబంధించి అంటే మీకు ఇంకా ఎక్స్ట్రా డౌట్స్ ఏమన్నా ఉంటే సో ఈ విశ్వకర్మ యోజన స్కీమ్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో దాని గురించి వీడియో చేస్తాను. అలాగే మీరు ఆన్లైన్లో ఎక్కడైతే మీరు సిఎస్సి సెంటర్కి కానీ మీ సేవకు కానీ ఇలా అప్లై చేసుకునేటప్పుడు సో అక్కడ మీకు ఏదైనా ప్రాబ్లం ఆ విషయంలో ఏదైనా డౌట్ వచ్చినా కానీ నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. దాని గురించి కూడా ఒక వీడియో అయితే నేను చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.